రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ది పనులు, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర అంశాలను అధికారులు వివరించారు. బాధ్యతాయుతంగా పనిచేసి అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. అందరి సహకారం, కృషితో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా నిర్వహించుకున్నామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర సందర్భంగా సేవలు అందించిన పలు శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల మెమెంటోలను అందజేశారు. బోనాల పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఆలయాలకు మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం మారేట్పల్లిలోని మల్టీపర్పస్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ ఆలయాల ప్రతినిధులకు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్ వి చరణ్ కుమార్ విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు డీజీపీ సివి ఆనంద్ ₹1 కోటి బీమా చెక్కును అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈగల్ ఫోర్స్ విభాగం ఎస్బీఐతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ను పూర్తి చేశారు. హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలో జరిగిన దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసినట్లు శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. వారి వద్ద నుంచి బంగారు మంగళసూత్రం, ద్విచక్ర వాహనం, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ద్విచక్ర వాహనాల చోరీల కేసులను వరంగల్ సీసీఎస్, కేయూసీ పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో 2 అంతర్జిల్లా వాహన దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు ₹25 లక్షల విలువైన 28 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా ఉడుంపూర్లో అటవీశాఖ కార్యాలయంపై దాడి ఘటనలో 17 మందిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని గ్రామస్తులు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అటవీశాఖ సిబ్బందికి నీరు, విద్యుత్, నిత్యావసర వస్తువులు, స్థానికులు అటవీశాఖ కార్యాలయంలో పనులు చేయకూడదని తీర్మానించారు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యాప్రాల్లో వివాహిత వాటర్ హీటర్లో చేయి పెట్టి ఆత్మహత్యకు యత్నించింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడిందని లలిత పుట్టింటివారు ఆరోపించారు. తెలంగాణ గ్రామీణాభివృద్ది ఉద్యోగుల జేఏసీ హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది. ఉపాధి హామీ ఉద్యోగుల భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామాలలో కూలీలకు పని కల్పిస్తున్న తమను అధికారులు శ్రమదోపిడీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ పథకానికి బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అవయవ దానం ఆపదలో ఉన్న వ్యక్తికి పునర్జన్మ కల్పించడమేనని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన బాధ్యత ఉందని వైద్యులు పేర్కొన్నారు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అంజనపల్లిలో యాదవ్ కులస్తులు వారి కుల దైవమైన గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి బండ పాయసం సమర్పించారు. గంగమ్మకు పూజలు చేసి వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని కోరినట్లు రైతులు మొక్కులు చెల్లించారు.